అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అక్కడ భూములు అమ్మేస్తే ఆ డబ్బులతోనే అమరావతి కట్టేయచ్చని చంద్రబాబు గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 43,000 కోట్ల అప్పులు పక్కన హడ్కో కావచ్చు, లేకపోతే ప్రపంచ బ్యాంక్ కావచ్చు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ తీసుకుంటున్నారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. ఇదే సందర్భంలో కేంద్ర ఆర్థిక శాఖ వాళ్ళని 73,000 కోట్లు మాకు కావాలి కేంద్రం నుంచి అప్పులు ఇప్పించండి అని అడిగింది బాబు సర్కార్. ఇదంతా మనం కళ్ళెదురుగుండా చూసినటువంటిది. అయితే వాస్తవంగా అక్కడ భూములు ఎందుకు అమ్ముకుని ఆ డబ్బులు సంపాదించలేకపోతున్నారంటే జగన్ హయాంలోనే వేలం పెట్టారు. 5 కోట్ల రూపాయలు పెట్టారు అక్కడ ఎకరం. కొన్నోడు లేడు, ఒక్కడు వచ్చాడు, ఆడు కూడా జంపు కొనలా ఎవరు. 5 కోట్ల రూపాయలు పెట్టి 5.5 కోట్ల రూపాయలు. ఇప్పుడు 5.5 కోట్లకు అమ్ముదామంటే కొనకపోతే మార్కెట్ వాల్యూ డౌన్ అయిపోతుంది. ముందు ఈ సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, కాలవలు ఇవన్నీ కట్టిస్తే ఈ 43,000 కోట్లు, 73,000 కోట్లతో ఒక రూపం వస్తున్నప్పుడు అప్పుడు జనం వస్తారు. ఇది ప్రభుత్వ ఆలోచన. ఆ టైంలో ప్రజలకి ఫ్లాట్లు ఇద్దాం, ఇప్పుడే ఫ్లాట్లు ఇచ్చేస్తే కనుక, ఏది రిటర్నబుల్ ప్లాట్లు ఉన్నాయి కదా, అది ఇచ్చేస్తే కనుక వాళ్ళు తక్కువకు అమ్ముకుంటే రేపు మార్కెట్ వాల్యూ డౌన్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఇది మనం చెప్పట్లేదు. ప్రైవేటు భరోసా భాగస్వామ్యంతో నివాస సముదాయాలంటూ లోకల్ సిటీ ఎడిషన్లో వేసుకొచ్చింది ఈనాడు. ప్రైవేట్ అక్కడంట రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూములు ఇచ్చేస్తారట, వాళ్ళు ఇళ్ళు కట్టించి ప్రజలకు అమ్మేటట్టు, దాంతోపాటు ప్రభుత్వానికి కొంత భూమిని ఇచ్చేటట్టు, అంటే డెవలప్మెంట్ కింద ఇవ్వడం అనమాట. ఈ కొత్త కాన్సెప్ట్ ఇద్దామన్నటువంటిది ఆలోచిస్తున్నారట. తద్వారా జనాలు వచ్చి అక్కడ ఉండటం బిగిన్ అయితే ఆటోమేటిక్గా ఊపు వస్తుందని. ఇది ఇప్పుడు తాజా ప్రణాళిక.